మచిలీపట్నం 13వ డివిజన్లో ఉన్న హ్యాపీ హోమ్స్ హాస్టల్ విద్యార్థినులు 8 మంది అస్వస్థతకు గురై మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ మెంబర్ గుమ్మడి విద్యాసాగర్ వారిని పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారిని అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాలేజ్లో, స్కూల్లో ఇచ్చిన ఇంజెక్షన్, వారు తిన్న ఆహారం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని వార్డెన్కి చెప్పారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ని, ఆర్ఎంఓ భానుమూర్తిని పిల్లల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ సుభాకర్ని, హాస్టల్ వార్డెన్ని విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లంకిశెట్టి నీరజ, వసంతకుమారి, సుశీల తదితరులు పాల్గొన్నారు.